నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొత్తానికైతే జీవన్ రెడ్డి గారైతే కేసీఆర్ గారిని కలవడం జరిగింది. ఈ ఏప్రిల్ 20వ తారీఖున పార్టీలో చేరుతున్నట్టు కూడా మనకి చెప్పడం జరిగింది. కరీంనగర్ నుంచి భారీ చేరికలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు దానికి ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి తను కేసీఆర్ గారిని కోరినట్టు కూడా చెప్పారు. అయితే కేసీఆర్ కూడా ఓకే అన్నట్టు మరి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభకు అయితే ప్లేస్ ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా అంటే మన బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అక్కడ చూస్తున్నారనమాట. ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి జగిత్యాలలో. సో అయితే నిన్న చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి గారు ప్రెస్తోని చిట్ చాట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే పదవుల కోసమే బీఆర్ఎస్లో చేరేవాడిని అయితే దానికి అంటే ఇప్పుడు కాదు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళేవాడిని అని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు నెరవేర్చలేదు. ఇప్పటివరకు అవి ఏవి కూడా చేయలేదు. సో నేను ప్రజల పక్షాన ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ రోజున నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను అని చెప్పేసి చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేది మొత్తం పల్లెలలో వినిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడిండు. నేను అధికార పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన అధికారంలో ఉన్న పార్టీలకు అయితే పోతలేను. 2 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చింది కేవలం 17,000 మాత్రమే. మరి ఏది మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఇంతవరకు అయితే కనీసం 25,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 17,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. మరి ఏంటిది వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మరి వీళ్ళే నెరవేర్చిపోతే ఎట్లా? సో ఇట్లా చెప్పుకుంటూ ఇంకా చాలా విషయాలు చెప్పిండ్రు. టీపీసీసీ ఎవరు చెప్తే నడుస్తుంది, అధిష్టానం చెప్తే నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తే నడుస్తుందా అని చెప్పేసి కూడా మరి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి పనుల వల్లనే రేవంత్ రెడ్డి వల్లనే ఈరోజు అధిష్టానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పేసి చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఈరోజు నేను బయటికి రావాల్సి వచ్చింది. ఏవైతే ప్రజలకి హామీలు ఇచ్చిండ్రో, ఏవైతే అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు ఏవైతే అన్నారో వాటి గురించి ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు. నిరుద్యోగ సమస్య అట్లనే ఉంది. రైతు భరోసా ఏదైతే ఉందో అది అలానే ఉంది. ఏది చూసుకున్నా ఇచ్చిన వాటివి ఏవి చూసుకున్నా కూడా అవి అక్కడ అట్లనే ఎక్కడేసిన గొంగడు అట్లనే ఉంది. నేను అందుకోసమే పార్టీని వీడి ఈరోజు నేను బీఆర్ఎస్లో చేరడానికి నేను సిద్ధమైపోయినా, నేను అందుకే నిర్ణయించుకున్నాను అని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. సో ఇట్లా ఈ మొత్తానికైతే జీవన్ రెడ్డి గారు పార్టీలో ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ అని లేకపోతే వలస వచ్చిన కాంగ్రెస్ లీడర్స్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్యాచ్ ఒకటి, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ బ్యాచ్ ఒకటి అని అందులో ఏర్పడింది. మామూలుగానే కాంగ్రెస్ పార్టీ అంటే లోపలనే కుమ్ములాటలు ఉంటాయని చెప్పేసి ఫస్ట్ నుంచి మనం వింటున్నదే. ఇప్పుడైతే 2 వర్గాలుగా చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీది నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బయట కూడా అదే టాక్ బాగా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీలు ఉన్న నాయకులే గల్లం విప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా నెక్స్ట్ 10 సంవత్సరాలు నేనే సీఎం అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటే శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే నెక్స్ట్ సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తారు, మీరు ఎట్లా నిర్ణయిస్తారని చెప్పేసి మాట్లాడండి. ఇక రాజగోపాల్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో నిల్చొని మాట్లాడిండ్రు. కొంతమందికి మాత్రమే నిధులు వస్తున్నాయి, మాకు మా నియోజకవర్గాలకి మరి నిధులు వస్తలేవు, మరి మమ్మల్ని ఎంచుకున్న ప్రజలకు మేము ఏం ఆన్సర్ చెప్పాలి అని. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ ఏంటంటే మరికొద్ది రోజులలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. మరి అది ఎవరు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఇక్కడ తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీల నుంచి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చేది. ఇది ఒకసారి గమనించాల్సిన విషయం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎవరైనా కూడా పక్క పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాలి. కానీ ఇక్కడంతా ఉల్టపల్టా జరుగుతుంది. అధికార పక్షంలో నుంచి వెళ్ళి ప్రతిపక్షంలోకి వస్తారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు ఏం గవర్నెన్స్ ఇది? ఎందుకంటే గవర్నెన్స్ బాగుంటే ఆటోమేటిక్గా చేరికలు అనేవి జరుగుతాయి. ఇక్కడ చేరికలు జరుగుతలేవు. ఉన్నోళ్ళు పోతున్నారు. ఉన్నోళ్ళు మాకు అధికారంలో లేకపోయినా పర్లేదు కానీ పక్క పార్టీలకు వెళ్ళిపోతారు. ఇది ఎక్కడన్నా చూసినామా? ఇంతవరకు ఇట్లా అధికార పక్షం నుంచి వెళ్ళి ప్రతిపక్షంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే లీడర్లు ఎవరైనా కావచ్చు, సీనియర్ లీడర్లు ఎవరైనా కావచ్చు, ఇదే అనుకుంటా. మరి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంత ఘోరంగా ఇంకా ఏంటంటే ఇంకా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది కాలం, ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉన్నది.
అయినా కూడా మాకు వద్దు అనుకోని వీళ్ళు ఎందుకు ఇటు సైడ్ వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటి కూడా గ్రౌండ్ లెవెల్‌లో చూసుకున్నట్టయితే పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, రైతులు ఎవరైతే మాకు మార్పు కావాలి, మార్పు కావాలని కోరుకున్నారో, ఈరోజు మరి ఆ మార్పే లేక వాళ్ళే మాకు కేసీఆర్ అయితేనే మంచిగుంటది, మాకు టైంకి అన్నొచ్చినాయి, నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. వాళ్ళైతే ఘోరంగా ఏందంటే ట్యాంక్ నీళ్ళతోని పొలాలను తడుపుకుంటాండ్రు. నీళ్ళు లేక, నీళ్ళు అప్పు చేసుకొచ్చి మేము పొలం ఇప్పుడు ఇవి వేసినాం, వరేసినాం మేము, మరి పొలం మొత్తం ఎండిపోతే మా పరిస్థితి ఎట్లా? మేము అప్పులు ఎట్లా కట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అప్పులు చేసి మళ్ళీ ట్యాంకులలో నీళ్ళు తీసుకొచ్చి పొలాలు తడుపుకుంటారు. ఇక పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఇక కాళేశ్వరం నీళ్ళ గురించి మరి అందరూ మాట్లాడినరు. ఎప్పుడు లేని కరువు మళ్ళా ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి తెలంగాణలో మాట్లాడుతుంది. 10 సంవత్సరాలు లేని చూడని కరువునైతే ఇప్పుడు మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఏమి ఇంత కాలేదు, ఇంకా అసలైన ఎండాకాలంలోకే మనం పోలేదు. 12 ఇప్పుడే వచ్చింది మనకి, 10 తారీఖు 11 తారీఖు మనం ఇప్పుడే వచ్చినాం. ఇంకా ఇంకా నెలన్నర కాలం ఉన్నది. ఇంకా జూన్ ఎండింగ్, జూన్ మిడ్లో వర్షాలు పడతాయి. అప్పటిదాకా మరి పరిస్థితి ఏంది, మరి రైతుల పరిస్థితి ఏంది? ఇంకా చాలా అంటే ఇట్లా రైతులు ఎవరైతే మాకు మార్పు వస్తుంది, మా జీవితాలు బాగుంటాయని చెప్పి ఎవరైతే ఓటేసిండ్రో, ఈరోజు వాళ్ళే మాకు ఈ పాలన నచ్చలేదు, మమ్మల్ని మొత్తానికి మోసం చేసిండ్రని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు మరి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. థ్యాంక్ యూ.